నమస్తే వెల్కమ్ టు 9 టీవీ డిజిటల్ న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రేపటి నుంచి అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం. 91C విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో ఎక్కువ మొత్తంలో పరిశీలించడం జరిగింది. 24 మంది వాలంటీర్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కారణంగా వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. మద్యం, గంజాయికు సంబంధించి దాదాపు 84 లక్షల రూపాయలు విలువ గల వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అనంతరం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ పార్వతీపురం నియోజకవర్గంలో 2 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులపై ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు, ప్రతి సెంటర్ కు ఒక డిఎస్పీ అధికారి ఏర్పాటు చేయడం జరిగింది. సంవత్సరంలో 22 నుంచి 23 ఒక 1 ఇయర్లోనే మొత్తం 40,000 లీటర్ వరకు సీజ్ చేశారు. కానీ ఇప్పుడు దీనికి 50% క్వాంటిటీ పోయిన ఒక 1 మంత్లో సీజ్ చేయడం జరిగింది. డ్రగ్స్ గురించి మాట్లాడితే మనకి గాంజా 28 కిలోగ్రాము 454 గ్రామ్స్, సో దాదాపు 28.5 కిలోగ్రామ్ గాంజా రకరకాల డిఫరెంట్ చెక్ పోస్ట్లో, ముఖ్యంగా పాల్కొండ అండ్ కురుపం దగ్గర ఉన్న చెక్ పోస్ట్లో సీజ్ చేయడం జరిగింది. దీనికి విలువ ఒక ఫ్యూ ల్యాక్స్లో ఉంటుంది. సో అన్ని ఐటమ్స్ కలిపి మనకి ఇప్పుడు వరకు మొత్తం 83 లక్షల రూపాయలు వర్త్ ఫ్రీబీస్ కానీ డ్రగ్స్, లిక్కర్ 83 ల్యాక్స్ రూపాయలు వర్త్ సీజర్స్ జిల్లాలో మోడల్ కోడ్ అనౌన్స్ అయిన నుంచి నిన్నటి వరకు జరిగింది. 10 ఇంటర్-స్టేట్ చెక్ పోస్ట్ మనకి ప్రస్తుతానికి 100% ఫంక్షనల్ ఉన్నాయి. వీటి నుంచి లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్లో మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ములిగూడ జంక్షన్, బత్తిలి, బామిని, పి కొనవలస, పునేరు, గునుపూర్, పద్మాపూర్, దండిగాం, ఆర్కే బట్టి వలస అండ్ ఆర్డరు జంక్షన్, ఇవన్నీ చెక్ పోస్ట్ ఫుల్లీ ఫంక్షనల్ ఉన్నాయి. అండ్ లైవ్ టెలికాస్ట్ చెక్ పోస్ట్ నుంచి వెబ్ కెమెరాస్ ద్వారా కంట్రోల్ రూమ్లో మానిటరింగ్ చేయడం జరుగుతుంది. కంటిన్యూస్గా అక్కడ మానిటరింగ్ చేసి డైలీ సీజర్స్ జరుగుతున్నాయి. ఆన్ అండ్ యావరేజ్ జిల్లాలో ఇప్పుడు లిక్కర్ ఇలాంటి సీజర్స్ మీద దాదాపు 8 నుంచి 9 FIRs ప్లస్ సీజర్స్ ప్రతిరోజు జరుగుతున్నాయి. పర్మిషన్స్ సువిధా పోర్టల్లో పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన నా దగ్గర వస్తున్నాయి, తర్వాత కన్సర్న్ ROs దగ్గర వాళ్ళకి వస్తున్నాయి. సో 100 పైన పర్మిషన్స్ ఇప్పుడు వరకు వచ్చాయి. అన్నీ విదిన్ టైం క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు వరకు వెహికల్స్, ర్యాలీస్, ప్యాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఇలాంటి పర్మిషన్స్ మనకు వచ్చాయి. ఏప్రిల్ నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యే పరిస్థితిలో అన్ని RO సెంటర్స్లో 4 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ RO అండ్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ RO అన్ని చోట్ల పటిష్టమైన బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతుంది. ప్రతి సెంటర్కి ఒక DSP ఇన్ఛార్జ్గా ఉంటారు. ఒక DSPతో పాటు 2 కానీ 3 CIలు, 5 to 6 SIs, రో పార్టీస్, స్పెషల్ పార్టీస్, తర్వాత లోకల్ స్టాఫ్తో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు వీడియోగ్రఫీ, బ్యారికేడింగ్ అన్నీ అరేంజ్ చేయడం జరిగింది. సో ఏ కాన్స్టిట్యుయెన్సీలోనే ఆల్ ద కంటెస్టెంట్స్ హ్యావ్ టు టేక్ ప్రయర్ పర్మిషన్ ఇఫ్ దే ఆర్ కమింగ్ ఇన్ ప్రొసెషన్. అట్లా ప్రొసెషన్ టైంలో ఏ టైం వస్తారు, ఏ రోజు వస్తారు, అది ముందుగానే సువిధా యాప్లో పర్మిషన్కి పెట్టుకోవాలి. మేము అదని టైమింగ్స్ చూసి వీ విల్ గివ్ దెమ్ పర్మిషన్. తర్వాత అందరికీ ఈ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ఏమున్నాయో, 100 మీటర్స్ బౌండరీ గైడ్లైన్స్ ఏమున్నాయో, తర్వాత మెయిన్ RO ఆఫీస్లో ఎంతమంది రావాలి ఆ గైడ్లైన్స్ అందరూ పాటించాలి. మేము ఇచ్చిన టైం ఏముందో ఈ టైం నుంచి ఈ టైంలోనే మీరు ప్రొసెషన్స్ తీసి ఆ టైం లోపలనే బయటికి వచ్చేయాలి. సో దట్ 2 కంటెస్టెంట్స్ ఒకే రోజు నామినేషన్ వేసే పరిస్థితి ఉంటే ఎట్లాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా ఉండడానికి దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. సో మన వైపు నుంచి అన్ని ప్రిపరేషన్స్ ఉన్నాయి. సో ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఆల్సో ఆర్ రిక్వెస్టెడ్ టు కోఆపరేట్ విత్ ద డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ. చేయడం జరుగుతుంది. క్యాండిడేట్స్ నామినేషన్ పేపర్ ఫైల్ చేసేటప్పుడు ఆ ఫొటోస్ ఆథరైజ్ ఫోటోగ్రాఫర్ ద్వారా ఏదైనా తీసుకుంటారో అవి మీడియాకి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఢిల్లీ పార్వతీపురం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ వల్ల ఎక్కువ జరుగుతుంది.
దీనికి సంబంధించిన ఇప్పటివరకు మీరు చూసి ఉంటారు, మ్యాక్సిమం ఎఫ్ఐఆర్స్ కూడా పార్వతీపురం నియోజకవర్గంలోనే ఫైల్ అయినాయి. మొన్న వాలంటీర్స్ కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారని 24 మంది వాలంటీర్స్ పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 2 క్యాండిడేట్స్ ఆ సంఘటన మీరు ఏదైనా దీని గురించి మాట్లాడుతున్నారు, 2 పార్టీస్ తరపు నుంచి కొన్ని కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ఆ రెండింటి మీదనే మొత్తం 5 ఎఫ్ఐఆర్స్ డిఫరెంట్ సైట్స్ మీద బుక్ అయినాయి. 2 ఎఫ్ఐఆర్స్ ఇటువైపు, 3 ఎఫ్ఐఆర్స్ అటువైపు, అండ్ అది ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉంది. ఇలాంటి మళ్ళీ జరగకూడదు, దీనికి ఒక 24 అవర్ వీడియో సర్వేలెన్స్ టీమ్ మెయిన్ క్యాండిడేట్స్ ఎదురు పైన అటాచ్ చేయడం జరిగింది. ఒడియా గ్రామాల్లో మనకి ఓటే అంటే వాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మన వాళ్ళు ఇంకా తక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి ఏం లేదు, ఇప్పటి వరకు ఏ విధంగా జరిగింది లాస్ట్ ఎన్నికల వరకు అదే విధంగా ముందుగా వెళ్తుంది. ఫైనల్లీ పబ్లిక్కి ఎక్కడ మనం ఇంటర్ఫరెన్స్ కలగకూడదు, దట్స్ ఇట్. అంటే పార్వతీపురంలో మనం 24 మందికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. వాళ్ళు ఇంటెన్షన్గా ముందే వాళ్ళు రిజైన్ చేసినట్టు రిజిగ్నేషన్ ఎంపీటీ ఆఫీస్కి ఇచ్చారు. ఎంపీడీ ఆఫీస్ ఎక్కడైనా వాలంటీర్స్ రిజైన్ చేస్తున్నారు, డెఫినెట్లీ వాళ్ళు డేట్ ప్లస్ టైం 2 నోట్ చేస్తున్నారు. సో రిజైన్ అయిన తర్వాత సీఈఓ ఆఫీస్ నుంచి ఉన్న గైడ్లైన్స్ ప్రకారం కూడా ఎవరైనా రిజైన్ చేసి ఏ యాక్టివిటీలో పాల్గొన్నా ఈజ్ లైక్ ఎ కామన్ సిటిజన్. సో ఎవరైనా ఏ యాక్టివిటీలో పాల్గొవచ్చు. రిజైన్ చేసే ముందు గవర్నమెంట్ నుంచి ఆనరోరియం తీసుకున్నారు, ఆ టైం వరకు రిజైన్ చేయకుండా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తే డెఫినెట్లీ క్రైమ్ అవుతుంది. దీని మీద ఎఫర్ట్స్ చేస్తున్నారు. సార్ ఎన్నికలు సో దీనిలో వాళ్ళు రిజైన్ చేసే ముందు చేశారు, అంటే అదే ఎంపీటీ నివేదికలో వచ్చింది కాబట్టి ఆర్ఓ హైస్ డిసైడెడ్ టు బుక్ కేసు. సార్ ఎలక్షన్ కోడ్ ఇబ్బందులకు ఏమైనా కేసు నమోదు చేస్తే, మీరు ఏమైనా నమోదు చేస్తే అది డిపిఆర్ఓ గారి ద్వారా మాకు పంపించారు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వడానికి కొంతమంది నిరాకరిస్తున్నారు. అందు గురించి మాకు డిపిఆర్ఓ జనరల్గా ఇలాంటి అన్ని అంటే కలెక్టరేట్లో మేము ఇన్ఫర్మేషన్ కంపైల్ చేస్తాము, బట్ కన్సర్న్ ఆర్ఓ అండ్ ఎంపీడీ ఆఫీస్ నుంచి కేసులు నమోదు చేస్తారు, మేము ప్రత్యేకంగా వాళ్ళకి డైరెక్ట్ చేస్తాం. మ్యాక్సిమం ఎంసీసీ ఎన్ఫోర్స్మెంట్ రేపు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సందర్భంలో ఇంకొకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పిలవడం జరిగింది. మీ అందరికీ తెలిసినట్టుగా రేపు 18 తేదీ ఏప్రిల్ నుండి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. రేపే ఎలక్షన్ నోటిఫికేషన్ గజెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. 25 ఏప్రిల్ వరకు లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్ ఉంటుంది. స్క్రూటినీ 26న టేకప్ చేయడం జరుగుతుంది. తర్వాత విత్డ్రావల్కి లాస్ట్ డేట్ 29 ఉంటుంది. సో మనకి 29 డేట్ని ఫైనల్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు చేసిన యాక్టివిటీస్ చూస్తే మనకి మొత్తం 48 ఫ్లయింగ్ స్పాట్స్ జిల్లాలో ఇప్పుడు పెంచేసి చేయడం జరిగింది. ముందు ఒక మండల్లో ఒక టీం, ఇప్పుడు దాదాపు ప్రతి మండల్లో 3 టీమ్స్ పని చేస్తున్నాయి. 24 అవర్స్ ఈ టీమ్స్ పని చేస్తున్నాయి, 3 షిఫ్ట్స్లో పెట్టడం జరిగింది. యావరేజ్ సి విజిల్లో వచ్చిన కంప్లైంట్స్ ఇప్పుడు వరకు మనకి మొత్తం 91 సి విజిల్ కంప్లైంట్స్ వచ్చాయి సిటిజన్స్ నుంచి. వీటిలో 90ని ఇప్పుడు వరకు రిడ్రెస్ చేయడం జరిగింది, ఒకటి ఇప్పుడు పరిశీలనలో ఉంది, ఇన్వెస్టిగేషన్లో ఉంది. యావరేజ్ టైం టు రిడ్రెస్ ఇస్ 34 minutes. సో 34 నిమిషాల్లో యావరేజ్ టైంలో మన ఫ్లయింగ్ స్పాట్స్ రెస్పాండ్ అవుతున్నాయి. ఇదే కాకుండా కలెక్టరేట్ ఆఫీస్లోనే ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ పని చేస్తూ ఉంది. సిఇఓ ఆఫీస్ గారు ఆదేశాల మేరకు ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీనిలో ఒక 24 అవర్స్ హెల్ప్ లైన్ ఉంది. సి విజిల్లో వచ్చిన కంప్లైంట్స్ని వెంటనే దీనిలో చెక్ చేసుకొని కన్సర్న్ మండల్ టీమ్స్కి అసైన్ చేయడం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో ఎక్కడైనా ఫాల్స్ న్యూస్ రావడం, ఫేక్ న్యూస్ రావడం, ఇది అరాచకం సృష్టించే పోస్ట్, ఇలాంటి పోస్ట్ ఎక్కడైనా సోషల్ మీడియాలో వస్తే, డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే పోస్ట్ ఎక్కడైనా వస్తే వీటిని మానిటర్ చేసి వీటి మీద చర్యలు తీసుకోవడం. పెయిడ్ న్యూస్ ఎక్కడ రాకూడదు, దీనికి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ కూడా అక్కడ పనిచేస్తూ ఉంది. నోడల్ ఆఫీసర్స్ కూడా అందరూ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు మనకి వచ్చిన మొత్తం కంప్లైంట్స్ గురించి మాట్లాడితే టోటల్ నేషనల్ గివాన్స్ రిజిస్టర్ ద్వారా 71 వచ్చాయి. 71 ఎన్జీఆర్ఎస్ ద్వారా వచ్చిన కంప్లైంట్స్ని రిడ్రెస్ చేయడం జరిగింది. సివిజిలో 91 వచ్చాయి, 90 పరిష్కారం చేయడం జరిగింది. డైరెక్ట్ ఫోన్ చేసి 1950 కాల్ సెంటర్కి 21 కంప్లైంట్స్ వచ్చాయి. వీటిలో 20 రిడ్రెస్ చేయడం జరిగింది, ఒకటి ఎంక్వైరీలో ఉంది. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నుంచి మనకి 39 రకరకాల న్యూస్ ఐటమ్స్ ఆర్ అక్కడ వచ్చిన న్యూస్ని ఒక కంప్లైంట్గా మార్చేసి మేము టేకప్ చేసాము. సో 39లో 38 రిడ్రెస్ చేయడం జరిగింది, ఒకటి ఎంక్వైరీలో ఉంది. మొత్తం అన్ని సోర్సెస్ నుంచి ఇప్పుడు వరకు 161 కంప్లైంట్స్ మనకు వచ్చాయి. దీనిలో 3 తప్ప మిగతా అన్ని 3 ఎంక్వైరీలో ఉన్నాయి, మిగతా అన్ని
లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ఓన్లీ క్రిటికల్ అండ్ నార్మల్, సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ నామెన్క్లేచర్ వాడట్లేదు. సో ఇట్ ఈస్ క్రిటికల్ లేదా నార్మల్. సో దాదాపు 80 లొకేషన్స్ పార్వతీపురం జిల్లాలో క్రిటికల్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫోర్స్ ఎంత వస్తుందో దాన్ని బట్టి మనం డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ మనం క్రిటికల్ అని ఐడెంటిఫై చేస్తే అక్కడ హాఫ్ సెక్షన్ ఆఫ్ సిఏపిఎఫ్ డెఫినెట్లీ వేయాలి. దాంతోపాటు ఆల్మోస్ట్ ఒక 25 లొకేషన్స్ అది ఏజెన్సీ ఏరియాలో నక్సల్ ఎఫెక్టెడ్, ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ కింద కూడా ఇది గుర్తించడం జరిగింది. అక్కడ ఒక సెక్షన్ సిఏపిఎఫ్ని మనం వీఆర్ గోయింగ్ టు పోస్ట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ 25 లొకేషన్స్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ కేటగిరీలో క్రిటికల్గా గుర్తించడం జరిగింది. మిగతా లా అండ్ ఆర్డర్ పరంగా పాస్ట్ ఇన్సిడెంట్స్ పరంగా కేటగరైజేషన్స్ జరుగుతుంది. దాదాపు అన్ని కలిపి 200 పోలింగ్ స్టేషన్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఫైల్ అయిన నామినేషన్స్, క్యాండిడేట్స్ అండ్ ఎక్కడ నామినేషన్ ప్రక్రియ ఏ విధంగా ఏ కాన్స్టిట్యున్సీలో ఎలా జరుగుతుంది, స్మూత్గా లేకపోతే ఎక్కడైనా ఫర్దర్ డిస్టర్బెన్స్ నోటీస్ అవుతుందా, దీన్ని బట్టి క్రిటికాలిటీ మళ్ళీ పోలింగ్ స్టేషన్ కొన్ని మారుతాయి. మేబీ ఈ మంత్ ఎండింగ్కి ఒక ఎలక్షన్ కంటే ఒక 7 days ముందు పక్కగా అన్ని క్రిటికాలిటీ ప్లీజ్ చేయడం జరుగుతుంది. బట్ ఎక్కడైనా క్రిటికల్ ఐడెంటిఫై చేస్తాం. మేము ఎక్స్పెక్ట్ చేసింది 200 ±10%. అండ్ జిల్లాలో ఉన్న 1000 పోలింగ్ స్టేషన్స్లో 1031 మెంటాడ మండల్ కలిపి వీటిలో 439లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సో పోలింగ్ స్టేషన్లో ఏం జరుగుతుంది అది 24 hours కంప్లీట్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎంటైర్ ప్రక్రియ ఇక్కడ రికార్డింగ్ ప్లస్ లైవ్ టెలికాస్ట్ ద్వారా డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో చూడడం జరుగుతుంది. సార్ ఇప్పుడు రేపు నామినేషన్ రేపు నుంచి ప్రక్రియ స్టార్ట్ అవుతుంది సార్. అంటే మీడియా లోనికి వెళ్ళే అవకాశాలు ఏమైనా సరౌండింగ్ అంటే